ఆ పదం పూర్తిగా కూడా నెరవేర్చే పరిస్థితిలో ఉండాలి. అలా నెరవేర్చగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడే ఆ మాటలు అనేటివి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చెప్పి 1,27,000 కోట్ల రూపాయల రుణమాఫీ నేను కూడా ఒప్పుకుంటే ఇవాళ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, ఇవాళ ఒక్క రుణమాఫీ విషయానికి ఒక్కటే నేను మాట్లాడాల్సి వస్తే 1,27,000 కోట్ల రుణాలు ఇవాళ రైతన్నల రుణాలు ఉన్నాయి. 20,000 కోట్ల రూపాయలు ఇవాళ డాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు ఉన్నాయి. రెండు కలిపితే 1,50,000 కోట్ల రూపాయల రుణాలున్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి 2008 సంవత్సరానికి వెళితే ఆ వేళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిన రైతులకు తోడుగా నిలబడడం కోసమని చెప్పి 65,000 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఆ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పూర్తిగా చేతులెత్తేసిన రైతుల కోసం 65,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసింది. 28 రాష్ట్రాలకు వర్తింపజేసింది. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఆ రుణమాఫీ కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రమే మన రాష్ట్రానికి వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్రం కన్నా 10 ఎక్కువ బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వమే 12,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ మాత్రమే చేస్తే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1,27,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తానంటాడు. ఇవాళ మన బడ్జెట్ ఎంత అని చెప్పి ఒక్కసారి చూస్తే ఇవాళ బడ్జెట్లో మనకున్న ఆదాయం కేవలం 1,25,000 కోట్ల రూపాయలు ఉంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ పేరుతో 1,27,000 కోట్లు, డాక్రా రుణాలు మరో 20,000 కోట్లు, రెండు కలిపి 1,50,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి పట్ట పగలు అబద్ధాలు చెప్తా ఉంటే అసలు ఈ మనిషిని ఏమనాలి అని చెప్పి నేను చెప్తున్నా. మోసం చేయడానికి ఒక హద్దు పొద్దు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి రెండూ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మధ్యకాలంలోనే మీరు చంద్రబాబు నాయుడు గారి హామీ ఇంకొకటి కూడా మన అందరికీ కూడా తెలిసే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ఇంకొక హామీ కూడా ఇచ్చాడు. ఇంటింటికి ఒక ఉద్యోగం కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే హామీ ఇచ్చాడు. నేను ఒక్కసారి అడగదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రంలో ఎన్ని ఇల్లులు ఉన్నాయో నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అని అడగదలుచుకున్నా. కారణం, మన రాష్ట్రంలో ఇల్లులు 3.5 కోట్ల ఇల్లులు ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం అంటే 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పుడు 54 ప్రభుత్వ సంస్థలను మూసేసి 21,000 మంది ఉద్యోగస్తులను ఇంటికి పంపించిన గత చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దొంగ హామీలు ఇస్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇస్తున్న ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక మాట కూడా అడగదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు, ఇవాళ మన రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో నీకు తెలుసా అని అడగదలుచుకున్నా. ఎందుకనంటే మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి ఇప్పటికి 60 ఏళ్ళు అయిపోతా ఉంది. ఇవాళకి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే 20 లక్షలు మాత్రమే మన రాష్ట్రంలో ఇవాళ ఉద్యోగస్తులు ఉన్నారు. అలాంటిది ఇదే చంద్రబాబు నాయుడు గారు 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి పట్టపగలు ప్రజలను మోసం చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషిని ఏమనుకోవాలి అని చెప్పి నేను అనాలి. ఇవాళ ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి మీరు కూడా చెప్పేసేయండి సార్, ఏముంది సార్ ఎలక్షన్లు అయిపోతాయి, ఆ తర్వాత ప్రజల సంగతి మనం చూసుకుంటాం సార్ అని చెప్పి చాలామంది నాకు కూడా చెప్పారు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు ఆడలేకపోయా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి అన్యాయం కూడా నేను చెయ్యాలని చెప్పి ఏ రోజు కూడా అనుకోలేక. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియదు, నిజాయితీ అన్న పదానికి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి అర్థం అస్సలు తెలియదు. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా అన్నారు. రోజు అంటూ ఉన్నాడు, మన రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాను అని చెప్పి అంటున్నాడు. సింగపూర్ చేస్తానని చెప్పి అంటున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి విడగొట్టేటప్పుడు చదువుకున్న ప్రతి పిల్లాడు కూడా ఇవాళ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం చూసే నగరం హైదరాబాద్ నగరం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు మన పార్లమెంటు సమావేశాలు మొన్న జరిగాయి.
అందరి కళ్ళ ఎదుటనే కనపడేది. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున బిల్లు చాలా అన్యాయంగా ఉంది, రాష్ట్రాన్ని ఈ విధంగా విడగొట్టకూడదు అని చెప్పి ఒకవైపున అంటాడు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటులో తన పార్టీకి చెందిన ఎంపీల చేతనే విభజనకు అనుకూలంగా ఓటేసి విభజించండి అని చెప్పిన తర్వాత ఓటు మేమే వేసాం మొట్టమొదటి ఓటు అని చెప్పి ఆ ఎంపీల చేత చేతులు పైకెత్తించి మరి విజయోత్సవాలు చేసుకోండి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలు చేస్తారు. ఈ పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎలా ఉందో అంటే ఎలా ఉంది అని అంటే, ఒక మనిషిని ఏకంగా పొడి చేశాడు. పొడి చేసిన తర్వాత ఆ పొడి చేసిన వ్యక్తి ఫోటోకు కూడా దండ కూడా నేనే వేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తిని పొడి చేసి ఆ వ్యక్తి ఫోటోకు మళ్ళీ రాజకీయ అవసరం కోసం దండేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు. కారణం ఏమిటి అని అంటే, ప్రజల గురించి కాస్త పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలాంటిది అని అంటే, సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారినే పదవి కోసం అని చెప్పి పొడి చేసి, అధికారం కోసం పొడి చేసి, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మళ్ళీ రామారావు గారి ఫోటో బయటికి తీస్తాడు, ఆ ఫోటోకు దండేస్తాడు, మళ్ళీ రామారావు గారి పేరు చెప్పి మళ్ళీ ఎన్నికలకు పోతాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి నైజం ఇదేమీ కొత్తే కాదు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇక ప్రజలను వెన్నుపోటు పొడవడంలో ఏమాత్రం కూడా ఆలోచన కూడా చేయాల్సిన పని కూడా లేదు అనుకునే వ్యక్తి. ఇవాళ నేను ఒకటి చెప్తున్నా, రాజకీయం అన్నది చేయాలి అని అంటే ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. ఒక మాట అంటూ ఇస్తే మడిమ తిప్పకూడదు. ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కోసం ఎందాకైనా పోయే రాజకీయాలు చేయడమే నేను నేర్చుకున్న రాజకీయం. ఇవాళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున నేను 5 సంతకాలు పెట్టబోతున్నాను అని చెప్తున్నా. కరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యే రోజున అదే నిమిషంలోనే 5 సంతకాలు పెడతా. ఆ 5 సంతకాలు ఎంత గొప్పవిగా ఉంటాయి అని అంటే నేను గొప్పగా చెప్పగలుగుతాను. ఆ 5 సంతకాలతో రాష్ట్ర చరిత్ర మారబోతుంది అని చెప్పి కూడా గొప్పగా కూడా చెప్పబోతున్నా. ఆ 5 సంతకాల్లో మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. ఆ అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం నేను పెట్టబోతున్నా. ఆ అక్క చెల్లెమ్మలు ఎవరైతే 100-150 రూపాయలు సంపాదించుకునే అధ్వానమైన పరిస్థితిలో ఉండి ఆ